హాయ్ ఫ్రెండ్స్, నెమలి రూపంలో శివుడి గురించి తపస్సు చేసిన ప్రదేశం గురించి తెలుసుకుందాం. కపాలేశ్వర దేవాలయం తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నైలోని మైలాపూర్లో ఉంది. ఇక్కడ శివుడి పేరు కపాలేశ్వరుడు, అమ్మవారి పేరు కర్కకాంబల్. ఇక్కడ పార్వతీదేవి నెమలి రూపంలో శివుడి గురించి తపస్సు చేసిందని, అందువల్లే ఈ ప్రాంతానికి మైలాపూర్ లేక తిరుమలై పేరు వచ్చిందని చెప్తుంటారు. తమిళంలో మైల్ అంటే నెమలి అని అర్థం. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దం పరిపాలించిన పల్లవులు నిర్మించారని చెప్తుంటారు. తమిళ భాషలో మైలేయే కైలై కైలేయే మైలై అనే సామెత ఉంది. అంటే మైలాపూరే కైలాసం, కైలాసమే మైలాపూర్ అని అర్థం. అంటే మైలాపూర్ దర్శనం వల్ల కైలాసాన్ని దర్శించే పుణ్యం లభిస్తుందని అర్థం. ఈ ఆలయం యొక్క స్థలం పురాణం గురించి తెలుసుకుందాం. పరమశివుడు పార్వతీదేవికి నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో పాటు విభూతి దారుణ వల్ల ప్రయోజనాలు వివరిస్తూ ఉంటారు. ఆ సమయంలో పార్వతీదేవి యుక్త కాలం పాటు తన దగ్గరగా వచ్చిన నెమలి పట్ల ఆకర్షితురాలవుతుంది. దీంతో పరమశివుడు కోపగించుకొని పార్వతీదేవిని నెమలిగా మారిపోవాలని శాపం పెడతారు. అటుపై కోపం తగ్గిన తర్వాత పార్వతీదేవికి శాపం యొక్క విమోచన రహస్యం కూడా చెప్తారు. దాని ప్రకారం పార్వతీదేవి ప్రస్తుతం మైలాపూర్ ఉన్న చోట నెమలి రూపంలో 1000 ఏళ్ళు తపస్సు చేస్తుంది. ఇక్కడ ఉన్న శివుడిని కపాలేశ్వర్ అని పిలవడం వల్ల వెనుక ఒక పురాణ కథ దాగి ఉంది. దాని ప్రకారం ఒకసారి కైలాసంలో త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ చర్చలో బ్రహ్మ శివుడి పట్ల అహంకారం ప్రవర్తించి నిందిస్తాడు. దీనితో కోపగించుకున్న పరమశివుడు ఆ బ్రహ్మ తలలో ఒక తలను నరికేస్తాడు. దీంతో బ్రహ్మ తన తప్పును తెలుసుకొని పాప పరిహారం సూచించమని అడుగుతాడు. మైలాపూర్ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని సూచిస్తారు. దాని ప్రకారం మైలాపూర్కి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తారు. అటుపై బ్రహ్మకు తన తల తిరిగి వస్తుంది. బ్రహ్మ తలను అంటే కపాలం ఇప్పించాడు కాబట్టి ఇక్కడ పరమశివుని కపాలేశ్వరుడని పిలుస్తారు. భారతదేశంలో ఎత్తైన గోపురాలలో మైలాపూర్ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయంలోనే సుబ్రహ్మణ్య స్వామి తన ఆయుధం పైన శక్తివేలును పార్వతీదేవి నుంచి పొందారని చెప్తుంటారు. అందువల్లే ఇక్కడికి వెళ్తే అన్నింటా విజయం సంభవిస్తుందని చెప్తారు. కైలాసాన్ని దర్శించుకున్న పుణ్యం లభించే ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.